నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ముందుగా అయితే అందరికీ కూడా ఒక మాట చెప్పాలి. ఈ ఉగాది పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులను నింపి ప్రతిరోజు ఆనందంగా గడపాలని, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగకి ముందు రోజు ఇల్లునైతే శుభ్రం చేసుకుంటున్నాను. కాకపోతే డీప్ క్లీనింగ్ అయితే కాదు, నార్మల్ గా ఇక పండుగ కదా అన్నట్టు కొంచెం బూజు దులిపి ఇండ్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఉదయం అయితే లేట్ గా లేచిన మా పెద్దోని స్కూల్ కి కూడా పంపించలేదు, ఎందుకనేది చెప్తాను. ఫస్ట్ అయితే లేచిన తర్వాత వాకిలు ఊడ్చేసి బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తాగుతున్నా. వేడి నీళ్ళు తాగితే గనుక ఎందుకో వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది, కాకపోతే ఇంకా తాగుతున్నాను. లైఫ్ లో కొన్ని మార్పులు జరగాలి అంటే కొన్ని అలవాటు చేసుకోక తప్పదు. ఇంకా ఇక్కడైతే ఉప్మా చేద్దామన్నట్టు కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి అన్నట్టుగా ఉందబ్బా లైఫ్. ఈ రోజు నేను 2-3 పనులు అనుకున్నా, కాకపోతే ఇంటి క్లీనింగ్ ఒక్కటే అయింది, మిగతావి కాలేదు. ఉదయము 6:30కి లేచిన, బస్ ఏమో 7 గంటలకు వస్తుంది. ఇంకా ఎక్కడ రెడీ చేస్తాను అర్ధ గంటలా. ఒకవేళ రెడీ చేసినా వంట అవ్వదు. పాప బోర్ల పడుతున్నప్పటి నుంచి నాకు యాస్టకు వస్తుందబ్బా. అంటే బోర్ల పడి కొంచెం ఆయాసం అయినట్టుగా అవుతుంది కదా వాళ్ళకి, ఇంకా మాటికి తిప్పుతూ ఉండాల్సి వస్తుంది. ఇంకా ఉప్మా అయితే చేసేసుకున్నాను. ఉప్మా చేయటం అయిపోయింది. ఇంకా కాస్త తిందాం అనుకున్నానో లేదో పాట స్టార్ట్ చేసింది మా పోరి. ఇక్కడ గూన ఓపెన్ ఉంది కదా, మంచిగా లైటింగ్ వస్తుంది, ఉండనులే అనుకున్నాను. కానీ నైట్ పెద్ద వర్షం పడ్డది, ఇంకా మొత్తం కురుస్తుంది అనమాట. ఏం చేయాలో అర్థం కాక గిన్నె పెట్టిన. నైట్ అయితే అసలు భయంకరమైన వాన పడ్డదబ్బా. వానకు నేనేం భయపడలేదు, ఆ ఉరుములు మెరుపులు ఉన్నాయి చూడండి, అసలు నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది. ఇంటి పక్కన అత్తమ్మ వాళ్ళేమో ఊరెళ్ళారు, అంటే వేరే ఊర్లో పండుగలు ఉన్నాయి, ఊరెళ్ళారు. కరెక్ట్గా రాత్రి 12 గంటలకి వర్షం కురవటం అయితే స్టార్ట్ అయిందనమాట. గాలి పెడుతుంది, చినుకులు అప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా గాలి స్టార్ట్ కాగానే మా ఆయన అయితే తొందరగా లేచి కోళ్ళపారం దగ్గరికి వెళ్ళిపోయిండు. ఒకసారి ఇట్లనే వర్షాకాలంలో అనుకుంటా సాయంత్రం టైంలో మా ఆయన వేరే ఊరెళ్ళి నిండే, ఇంకా బాగా వర్షం పడ్డది. బాగా గాలి పెట్టేసరికి ఆ గాలికి లోపట్లున్న బుట్లు మొత్తం కింద పడిపోవటము, మొత్తం వర్షం లోపలికి చిమ్మి మొత్తం తడిచిపోయింది అనమాట. పొట్టంతా తడిచిపోయి కొన్ని కోడి పిల్లలు చచ్చిపోయినాయి. కోడి పిల్లలు అప్పుడే వచ్చినిండే, ఇంకా అప్పుడే అలా అయ్యేసరికి చనిపోయినాయి. కొంచెం నష్టం వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొంచెం గాలి పెడుతుంది, వర్షం పడుతుంది అంటే జాగ్రత్తగా ఉంటాడు. 12 గంటలకి ఆయన అక్కడికి వెళ్ళిపోగానే ఇక్కడ కరెంట్ పోయింది. అక్కడ కూడా కరెంట్ పోయిందంట. కరెంటు పోయిన కాసేపటికి ఇంకా బాగా వర్షం కురుస్తుంది. ఆ ఉరుములు అయితే మామూలు ఉరుములు కావురా బాబు. ఉరుములు మెరుపుల సౌండ్కి గుండె దడ అంటుంది అసలు. మా చిన్నోడేమో మాటికి లేచి ఏడుస్తున్నాడు, పాప ఏడుస్తుంది, మా పెద్దోడేమో మంచిగా వండుకున్నాడు. నాకేమో ఫుల్ భయమైంది. నార్మల్గా అయితే నేను అసలు భయపడే రకమే కాదు, ఎందుకంటే ఇంట్లో నాకు అలవాటు అయిపోయింది. కాకపోతే ఉరుములు అంతగా ఉరిమినాయి అబ్బా. మా ఇంటి మీద పిడుగులు పడుతున్నాయి రా బాబు అన్నట్టుగా సౌండ్స్ వచ్చినాయి. కొన్ని ప్రాంతాలలో అయితే వడగండ్లు కూడా పడ్డాయంట. నేనైతే అసలు బయటికి చూడని కూడా చూడలేదబ్బా. లోపటి ఇంట్లోకి చూసుడు, తలుపు దిక్కు చూసుడు, ఇక ఫోన్ అయితే చేతిలోనే పట్టుకున్నాను అనమాట లైట్ వేసి. నేను లైట్ పక్కన పెట్టి నిద్రపోతే లైట్ సడన్గా ఆఫ్ అయిందనుకో, ఫోన్ దొరకలేదనుకో, ఇక నా గుండె అయిపోతుంది. అందుకే ఫోన్ పట్టుకునే ఉన్నా. ఆ సౌండ్స్కి ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు, గుండెని చేతిలో పట్టుకొని పండుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి. అందుకే మార్నింగ్ 3కేమో పడుకున్నాను, అందుకే లేవలేకపోయాను, ఇంకా వని పంపలేకపోయాను. నిజంగా నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే హార్ట్ అటాక్ వస్తుండేనేమో. మీ సైడ్ కూడా అట్లనే వాన పడ్డదా పండుగకి ముందు? ఇంతకు ముందు ఫోటో చూపించిన కదా, అది నేను మా నాన్న స్కూల్ టైంలో దిగినాము. ఎందుకు దిగినామో గుర్తులేదు, అది నా స్కూల్ టైం ఫోటో అనమాట. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేశాను కదా, ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే పెట్టినా, అది అట్లనే ఉంటే బాగుండదు కదా అని ఇంట్లో అయితే స్టిక్కర్ ఉంటే అంటిస్తున్నాను. చూడటానికి కొంచెం చెక్క పెట్టె లెక్క ఉంటుంది కదా, అందుకోసం. ఏమైనా చిన్న ఐటమ్స్ అవి ఇవి అవసరం ఉన్నాయి ఉంటే కనుక అందులో వేసి పెట్టేసుకోవచ్చు. ఊకే చెక్క మీద పెడితే గలీజ్గా కనిపిస్తుంది కదా, పెట్టెలో వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ స్టిక్కర్ వేయటం అంత ఈజీ కాదబ్బా, చాలా ఇబ్బంది పెడుతుంది. కొంచెం మిస్ అయినామంటే ఒకటికొకటి అతుక్కుపోతుంది, ఇంకా రాదు. ఈ స్టిక్కరు నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాన్ననే తీసుకొచ్చినండే, ఫోన్లో బుక్ చేసిందంట కానీ ఇంకా దేనికి యూజ్ చేసుకోలేదంట. వాడుకుంటే వాడుకో అన్నట్టు తీసుకొచ్చినండే. నేనైతే డిఐవై వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ చేయక అసలు ఎన్ని డేస్ అవుతుంది, అస్సలు కుదరట్లేదు తెలుసా. పాపతోనే కాదు, ముగ్గురితో
పిల్లలు ముగ్గురు కూడా స్కూల్‌కి వెళ్ళే వరకు ఇంకా నాకు ఇంతే తప్పదు. క్రాఫ్ట్, డీఐవై ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఇంట్లో అవి ఇవి డెకరేట్ చేసి పెట్టడం అదంతా నాకు బాగా ఇష్టం. కానీ ఇప్పుడు కుదరట్లేదు. వీలున్నప్పుడు చేయాలనిపిస్తది గానీ, వీలున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. చూద్దాం పాపకి ఒక 1 ఇయర్ అట్లా అయిపోయిన తర్వాత మెల్లిగా ట్రై చేద్దాం ఏంటివన్నా. పక్కన మాకు ఒకటి స్టోర్ రూమ్ లెక్క ఉంటది గదా! దాంట్లో అయితే అన్నీ అట్ట డబ్బాలే ఉన్నాయి. అదేంటో గానీ నాకైతే అట్ట డబ్బాలు అసలు పడేయాలనిపించదు. దేన్ని జూసినా సరే అదే దీంతోని ఏదన్నా రెడీ జేయొచ్చు గదా! ఏదైనా క్రాఫ్ట్ జేయొచ్చు గదా అనిపిస్తది. అందుకే అవన్నీ ఒక దగ్గర వాడేస్తే మొత్తం చెత్త చెత్త అయితది. ఇక్కడ సెల్ఫ్‌లల్లో గూడా మస్తు చెత్త చెత్త అయిపోయిందనమాట. అన్నీ గూడా కొంచెం క్లీన్‌గానే ఉన్నాయి పర్లేదు. అంత దుమ్మేం లేదు. కాకపోతే ఒక ప్లేస్‌లో ఉండేది ఇంకో ప్లేస్‌లో ఉందనమాట. ఇంకా అవన్నీ కూడా సర్ది పెడుతున్నాను. నిజానికైతే పండుగకు ముందు డీప్ క్లీనింగ్‌లే పెట్టుకోవాలి. కాకపోతే ఇక పిల్లలతోని నాకు కనీసం 2 రోజులన్నా పడతది. ఇంకా అంతే బానే ఉంది. ఎందుకు దులిపిందే దులపటం, తుడిచిందే తుడవటం అన్నట్టు ఊరికే సర్దుకుంటున్నాను అంతే. ఇక్కడైతే మొత్తం చెత్త చెత్త ఉంది. ఎవరన్నా ఓపెన్ చేసి చూస్తే ఏంది ఇట్లా పెట్టుకున్నది అన్నట్లుగా ఉందన్నమాట. ఇందులో అయితే నేను అడకబట్టలు అయితే పెడుతున్నాను. అవి కూడా నీట్‌గా మడత చేసి పెట్టలేదు. ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా నీట్‌గా అయితే సర్దుతున్నా. నేనైతే చాలా డేస్ ముందు తీసుకున్నాను హెయిర్‌కి హెన్నా పెట్టుకుందామని. ఇప్పటి వరకు కుదరలేదు. ఈ మంత్‌లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మంత్ ఒక ప్లానింగ్ ఉంది. ఆ షెల్ఫ్‌లల్ల చదురుదామని అన్నీ తీస్తే అంత చెత్తెళ్ళింది చూడుర్రి. ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు నీట్‌గా పెట్టుకున్నా మళ్ళీ మళ్ళీ అలా అవుతూనే ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం కొంచెం టైం తీసుకొని సర్దుకోవాలంతే. మామూలుగా ఆడవాళ్ళందరికీ ఉండేదే కవర్స్ అన్నీ పడేయాలనిపించదు కదా! అలాగే పెడతాము. దేనికైనా అవసరం పడతాయిలే అన్నట్టు నేను కూడా అక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా కవర్సే. ఆ కవర్స్ అన్నీ కూడా అవసరానికి దేనికైనా యూజ్ అవుతాయిలే ఎందుకు పడేయటం అన్నట్టు అలాగే ఉంచేసుకుంటాం. ఇంకా ఒకదాని మీద ఒకటి కవర్స్ అన్నీ పెట్టి ఇంకొక కవర్‌లో అయితే పెట్టేస్తా. ఎప్పుడైనా అవసరం పడతాయి. నా హెయిర్ అయితే ఊడిపోయి చాలా జమ అయిపోయింది. దాంతోనొకటి పెద్ద గిన్నె తీసుకోవచ్చు ఇప్పుడు. వెంట్రుకలోళ్ళకి గనుక ఇచ్చినామనుకోండి మొత్తం సుట్టి మొత్తం గింతంత చేసి గింతే ఉంది కదా అని చెప్పి చిన్న గిన్నెలు ఇద్దామని చూస్తారు. కానీ ఈసారి మాత్రం పెద్ద గిన్నె తీసుకోవాలని ఫిక్స్ అయినా. ఇంతవరకు నా హెయిర్‌తోని నేను ఎక్కువ ఏమి కొన్నది లేదు. ఎందుకంటే నేను అసలు జమ చేయను. అంత పోయేది కాదు కాబట్టి నేను హెయిర్ దాచిపెట్టేదాన్ని కాదు. కాకపోతే ఈసారి చాలా ఊడిపోయింది అసలు. సగం కవర్‌లోనే ఉంది. మామూలుగా పాప పుడితే గనుక ఊడిపోతదంట. అబ్బాయిల టైంల కంటే పాప పుట్టినప్పుడు ఎక్కువగా ఊడిపోతదంట. నాకైతే సన్న తోకైందబ్బా. మనిషి లావుగా ఉండి జుట్టు లావుగా ఉంటే బాగుంటుంది. మనిషి సన్నగా ఉన్నప్పుడు జుట్టు సన్నగా ఉన్నా ఓకే. కానీ మనం లావుండి హెయిర్ సన్నగా ఉందనుకో చూడటానికి గలీజ్గా ఉంటుంది. ఇంట్లో అయితే అక్కడక్కడ బూజు పట్టింది. ఎక్కువగా అంటే గనుక వంట చేసుకుంటాను కదా ఆ సైడే ఎక్కువ బూజు పట్టింది. ఇక్కడ చెక్కల కింద అయితే ఫుల్ బూజు పడుతుంది. ఎందుకో అర్థం కాదు. ఇక్కడ చెక్క కింద కానీ లేకుంటే గిన్నెల స్టాండ్ కింద కానీ ఫుల్ దుమ్ము పడుతుంది. పైన సైడ్ కూడా చెక్కలకు మొత్తం ఆడికీడికి దుమ్ము పడుతుంది అనమాట. దుమ్ము అంటున్నాను బూజు పడుతుంది. ఇంకా తాతయ్యది మామయ్యది వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కదా అక్కడైతే ఫుల్ బూజు ఉందబ్బా మొత్తము. నాకైతే సరిగ్గా అందట్లేదు. అందుకే మీద తీసిన. ఇంకా ఫొటోస్ దగ్గర అయితే చీపురు పెడితే బాగుండదు కదా. ఆ ఫొటోస్ తీసి మా ఆయనతో అయితే దులిపించాలి. పాప బోర్ల పడింది కాబట్టి బొబ్బట్లు చేయాలి అన్నట్టు అన్నారనమాట. బొబ్బట్లు అంటే మన భక్షాలేనా? నేను తెలుసుకున్నంత వరకు భక్షాల లాగానే ఉంటాయి. కాకపోతే చిన్నగా చేస్తారు. వాటినే బొబ్బట్లు అంటారు అని తెలిసింది. ఇల్లుని మనం ఏం చేయాలంటే వారంకి ఒకసారి పైన దులిపి నెలకొకసారి మొత్తం దులుపుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఇట్లా ఎక్కువ పని ఉన్నప్పుడు అబ్బా ఇంట్లో ఎవరైనా తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. కానీ కొంతమంది ఏంటంటే ఉన్న వాళ్ళకేమో అబ్బా లేకుంటే బాగుంటుండే అనిపిస్తుంది. లేని వాళ్ళకేమో అబ్బా ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. దేనికైనా అనుభవం కావాలి కదా. ఈడికే మస్తు దుమ్ము వస్తుంది మా ఇంట్లోకి. ఇంకా కిటికీలు ఓపెన్ చేస్తే ఇంకెక్కువ దుమ్ము వస్తుంది అనమాట. అంతేకాకుండా బయట మొత్తం మొక్కలు పెట్టిన కదా ఆ మొక్కల మీద నుంచి ఏమన్నా ఎక్కి మళ్ళీ కిటికీలోకి వస్తే ఏంటా అబ్బా అని భయపడి మూసేశాను. మొత్తానికి క్లోజ్ చేద్దామంటేనేమో వైర్ అడ్డం ఉంది. మొత్తానికి ముయ్యటానికి రావట్లేదు. ఈ మధ్య అయితే ఈ శుభ్రం చేసే పనులు నేను ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే పాపతో వీలు పడట్లేదు కదా. ఈ బాక్సెస్ అన్ని కూడా రీసెంట్ గానే మంచిగా కడిగి పెట్టినాము. ఇంకా మళ్ళీ కడగటం ఎందుకు అన్నట్టు పైన ఉన్న దుమ్మును మాత్రము క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ చెక్క మీద మాత్రం మస్తు దుమ్ము పడుతుంటది. ఎందుకంటే పైన రాలేదు మొత్తం ఈ చెక్కల మీదనే పడుతుంటది. దుమ్ము మొత్తం ఊడిస్తే స్టవ్ మీద పడుతుంది కదా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నా. ఇంకా పక్కనే చాట దొరికింది కదా ఆ చాటలో అయితే ఊడ్చేసాను. ఆ చాటలు ఎక్కువగా మేము ఒడ్లు దగ్గరికి నూకేటప్పుడు కానీ ఇస్రం అనేటప్పుడు కానీ వాడతాము.
ఇక్కడ కొంచెం అందంగా ఉంటుంది, చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది అని సీసాలో అయితే మనీ ప్లాంట్ పెట్టిన. కాకపోతే ఇక్కడ సైడ్ నుంచి ఎలుకలు తిరుగుతాయి, అదొక టెన్షన్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి తిరిగేటప్పుడు సీజన్ కనుక దొబ్బుతాయా ఏంటి అని. నేనైతే ఒక పని అనుకొని చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదబ్బా, కంప్లీట్ అయితలేదు కూడా. ఇంట్లో గనుక క్లీనింగ్ పనులు పెట్టుకున్నాం అనుకోండి, పానం అంతా అలసిపోతుంది, నైట్ కి మంచిగా నిద్ర పడుతుంది, ఎందుకంటే పొదస్థానం అలసిపోతాం కదా. ఇంట్లో అయితే అన్ని సరుకులు కూడా నిండుకున్నాయి ఆయిల్ తో సహా. అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు తెచ్చుకున్నాము సరుకులు, ఇక మళ్ళీ తెచ్చుకోనే లేదు. అవసరం ఉన్నప్పుడు అయితే షాప్ దగ్గర తెచ్చుకొని వాడుకుంటారు. మిరపకాయలు అలాగే అంబలి పిండి పట్టించడానికి పిండి మిరపకాయలు అయితే పెట్టొచ్చింది కదా, అవి పట్టిరో లేదో. ఆ వాన కూడా బాగా పడ్డది, మళ్ళీ మెత్తబడ్డాయో ఏమో. వీటికే కారం పొడి ప్యాకెట్ పొడి వాడుతున్నాము, పట్టింటే బాగుంటుండే. అవును, మీరు అంబలి ఎలా చేస్తారు అంటే అంబలి చేసుకునేటప్పుడు కలి చేస్తారు కదా. ఇక్కడ మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. మామూలుగా కరెంట్ లేకుంటే గనుక మా ఇంట్లో ఇంత చీకటిగా ఉంటుంది, పర్దా తీస్తే కొంచెం వెలుతురు వస్తుంది అంతే. లైటింగ్ ఉంటేనేమో ఇంతకు ముందు వీడియో చూసారు కదా అలా ఉంటది. మా వారైతే తినేసి కోలపారంకి వెళ్దామని రెడీ అయ్యిండు. నేను తిన్న తర్వాత వెళ్దు పాపని ఎత్తుకో అంటే ఇంకా కాసేపు ఎత్తుకున్నాడు. మాట్లాడమ్మా, మాట్లాడే. బోర్ల పడుతున్నప్పటి నుంచి మా బుడ్డదానికి ఖుషి ఖుషి అవుతుందబ్బా. ఇల్లు మొత్తం దులుపుకుంటే ఇక ఇంత చెత్త వెళ్ళింది, కవర్లో పెడదామంటే సరిపోతలేదు. అందుకే ఇక ఒక సంచి దేవులాడుకొని మొత్తం సంచిలో అయితే వేస్తున్నా. అదేంటో గానీ ఇల్లుని డైలీ ఊడుస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, అయినప్పటికీ ఇంట్లో ఇంత చెత్త వెళ్తుంది. మళ్ళీ మనకు అవసరం ఉన్నాయి అవసరం లేనివి అన్ని ఆన్నే పడేస్తుంటాం కదా, అవన్నీ ఇక ఇట్లా దులిపినప్పుడు తీసేస్తుంటాం. ఇంట్లో ఇంత చెత్త ఉందా అనిపిస్తుంది దులిపినప్పుడు, మొత్తం ఊడ్చినప్పుడు. ఇక మొత్తానికైతే ఇంట్లో వరకు పని అయితే అయిపోయింది, కాకపోతే ఇక బయట పని ఉంటుంది. ఇక్కడ పెడుతున్న మనీ ప్లాంట్ వచ్చేసి మా పిల్లలు ఇరగొట్టిరా, అది ఎట్లా ఇరిగిపోయిందో తెలియదు. ఒక ముక్క కింద పడితే ఇంకా దాన్ని కూడా వేస్ట్ చేయటం ఎందుకని ఒక గ్లాస్ బాటిల్లో అయితే వేసేసిన. ఇంకా లోపటి వరకు అయితే నీట్గా సర్దేసుకున్నాను. ప్రస్తుతానికి చూడటానికి బాగుంది. గిన్నెలు అయితే బోర్లించలేదు, కానీ కొంచెం గిన్నెల స్టాండ్ని తుడిచి గిన్నెలు బోర్లించుకుంటా. ఇక్కడ సైడ్ కూడా నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే అక్కడ చూపిస్తున్న పార్సల్స్ వచ్చేసి నేను రివ్యూస్ చేద్దామని తీసుకున్నాను, ఇంకొన్ని వచ్చేది ఉందన్నమాట. అన్ని వచ్చిన తర్వాత చేస్తా. ఇంకా కింద కూడా మొత్తం సర్దుకున్నాను కదా, ఇప్పుడు ప్రస్తుతానికైతే నీట్గా కనిపిస్తుంది. పైన వైపు అయితే మొత్తం టవల్స్ పెట్టేస్తా. ఈ బుడ్డి కాళ్ళు మేము ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మా బుడ్డదానివి తీసినాము, అంత క్లియర్గా అయితే నీట్గా అయితే రాలేదు. కాకపోతే ఫస్ట్ వేసిన అచ్చులు కదా, వాటితో ఏదైనా డిఐవై చేద్దాం అన్నట్టు దాచుకున్నాను నేను. కింది దాంట్లో మొత్తము స్వెటర్స్ ఉంటాయి, ఇంకా ఇందులో మొత్తము అడకబట్టలే ఉంటాయి. ఇంకా నీట్గా మడత చేసి పెట్టినందుకు ఒక ఖాళీ ప్లేస్ కూడా దొరికింది మాకు, ఇంకా ఏమైనా పెట్టుకోవటానికి. ఈ రోజు ఇట్లుంది, ఇంకా రేపటి ఎల్లుండి వరకు ఎట్లయితుందో నాకు తెలియదు. ఇంట్లో పరిస్థితి అట్లుంటే బయట పరిస్థితి ఇట్లుంది. అవన్నీ తీసి నేను కవర్లో వేశాను. నా పనిలో నేను ఉంటే మళ్ళీ ఎట్లున్నది అట్లా వర్షిరు మా పోరగాళ్ళు. ఇవైతే నేను గుమ్మానికి పెట్టేటివి 2 తీసుకున్నాను, ఒకటి లోపటింట్లో ఒకటి బయటికి. ఒకటి దొరికింది, ఇంకొకటి దొరుకుతలేదు. ఉతికి పెట్టాను ఎప్పుడో పెడదామన్నట్టు, కానీ మర్చిపోయాను. ఈరోజు దొరికినాయి, మంచిగా నీట్గా ఉన్నాయన్నమాట, ఇంకా పెట్టేశాను. ఇంతకుముందు బాగా వర్షం పడింది, ఫుల్ భయమైంది అని చెప్పిన కదా. ఆ టైంలో మా ఆయన మా గురించి ఆలోచించిండో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆయన గురించి ఆలోచించిన. ఇంటి దగ్గర నాకెంత టెన్షన్ అయ్యి నేనెంత భయపడుతున్నానో, ఆయన అక్కడ ఒక్కడే ఉన్నాడు, కరెంటు పోయిందేమో, అసలు ఎట్లా చేసుకుంటుండో ఏమో కదా అన్నట్టు ఆయన మీద కూడా టెన్షన్గా ఉంది నాకు. ఇంకొకటి వాన షురు అయింది, కరెంటు పోయింది. ప్యాంటు జేబులో పైసలు పెట్టుకున్నాడంట, ఆ ప్యాంట్ ఏమో వాకిట్ల మంచం మీద వేసిండు. పోయి తీసుకురాపో అని ఫోన్ చేసిండు. నాకేమో బయట అడుగు పెట్టాలంటే కాలు గజగజ వణుకుతున్నాయి. అంతలాగా ఉరుములు మెరుపులు అనమాట. బయట అడుగు పెడితే నా మీద పిడుగు పడుతుందేమో అన్నట్టుగుంది నాకు. ఇక ఏం చేస్తాం, ఫోన్ అట్లనే మాట్లాడుకుంటుండు అని చెప్పేసి సర్రున బయట కురికొచ్చిన, మళ్ళీ అది తీసుకొని సర్రున లోపల కురికిన. మెరుపు తీగ రావమ్మా అన్నట్టు. దేనికి భయపడని నన్ను ఈ ఉరుములు మెరుపులు బాగా భయపెట్టేస్తున్నాయి అబ్బా నన్ను. ఆకాశం విరిగి పడిపోతుందేమో అన్నట్టు అనిపించిందబ్బా. ఇంకా బయట కూడా అన్ని కూడా సర్దేసి మొత్తం ఊడ్చేస్తున్నాను. ఇవన్నీ కూడా సంచులేసి ఇక చెత్త బండి వస్తుంది కదా, అందులో అయితే వాడేయాలి, లేకపోతే మళ్ళీ ఏడున్నాడ చెత్తను అట్లనే ఉన్నట్టు ఉంటుంది. నా పనిలో నేను ఉంటే మా చిన్నోడు ముగ్గేసిండు. ఇంతకీ పండుగ అందరూ బాగా జరుపుకున్నారా? ఉగాది వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను, చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. వీలైతే కనుక రేపే అప్లోడ్ చేస్తా, లేదంటే ఎల్లుండి చేస్తా.
నేనైతే ఎక్కువ లేట్ చేయకుండా రేపే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చెక్క మీద కూడా మొత్తం నీట్గా చేసేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే నేను మిషన్ మీద ఎక్కువగా కప్పుతూ ఉంటాను, లావుగా ఉంటుంది కదా, కొంచెం దుమ్ము పడకుండా ఉంటుంది అనేసి. ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా సరే మనం కుర్చీలో బట్టలు వేసినాం అనుకోండి నీట్గా కనిపించదు. అలాగని ఎప్పటికప్పుడు మడత పెడదామంటేనేమో కుదరదు. అంతా దులుపుకొని నీట్గా చేసుకున్నా, కానీ బట్టలు మడత పెట్టకపోతే మంచిగా సర్దుకున్న ఫీలింగే ఉండదు. అందుకే ఇంకా ఓపిక తెచ్చేసుకొని పాప కూడా పడుకుంది, మా చిన్నోడు కూడా పడుకున్నాడు. ఇంకా ఖాళీగానే ఉన్నా కదా అని బట్టలు అయితే మడత పెడుతున్నాను. కొంచెం అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు, ముగ్గురు కూడా. నేను ఉన్నానన్నమాట. మా ఆయన అయితే పిల్లల దగ్గరికి రమ్మని చెప్పాను. ఆయన వచ్చేలోపు ఈ బట్టలన్నీ మడత చేసి పెట్టేయాలి. ఇక్కడ నన్ను నేను చూసుకుంటే ప్రెగ్నెంట్ ఉన్నానా అనిపిస్తుంది. నేను వర్క్ చేసుకుంటానే ఉన్నాను. ఇంకొక పార్సల్ కూడా వచ్చిందనమాట. ఇంకా పార్సల్ తీసుకొని ఇక్కడ పెట్టేసా. కొన్ని రివ్యూస్ చేయాలనిపించి తీసుకున్నాను, చేస్తాను. అవి కూడా చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ పెడతా. ఇక ఈ బట్టలు కనుక మడత పెట్టినామంటే అన్ని పనులు అయిపోయినట్టే. గిన్నెలు బోర్లించేది ఉంటుంది, కాకపోతే గిన్నెల స్టాండ్ తుడిచిన తర్వాత గిన్నెలు అయితే బోర్లిస్తా. ఇంట్లో పనంతా అయిపోయింది, అలాగే బయట కూడా ఇంకా పనంతా అయిపోయింది. ఇక బయట అయితే ఊడ్చిన తర్వాత మొత్తం నీట్గా కనిపిస్తుంది. నేనైతే వీలుంటే ఈరోజే ఇల్లు అయితే కడుక్కుందాము, పండుగ రోజు తుడిస్తే అయిపోతుంది అనుకున్నాను. కాకపోతే వీలు పడలేదు, ఇంకా పండుగ రోజే కడగాలి. బట్టలు మడత పెట్టడం అయిపోయింది. అంతలోపే మా చిన్నతల్లి లేచింది. కరెంట్ కూడా పోయిందనమాట. మా చిన్నోడు అలాగే పడుకున్నాడు. ఇంకా పాప అయితే లేచింది. ఒక్కోసారి నాకు పని ఉంది, పాప ఎంత సతాయిస్తుందో అనుకుంటాను కదా, అలాంటి టైంలో అస్సలు పాప సతాయించదు. ఫీడింగ్ చేస్తే చాలు మంచిగా ఆడుకుంటుంది. ఇంకా ఓకే అబ్బా, ఈ రోజటి వీడియో అయితే ఇదన్నమాట. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మా వంశు తల్లి అయితే ఒకటే పిలుస్తుంది నన్ను, అందుకే ఈ వీడియో అయితే ఇక్కడ వరకే ఎండ్ చేశాను. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండోయ్.